తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరిగిన సమ్మిళిత అభివృద్ధి నిజమేనని మరోసారి రుజువైంది. 10 ఏండ్ల పాలన విధ్వంసమంటూ కాంగ్రెస్ సర్కారు చేస్తున్న గోబెల్స్ ప్రచారం పచ్చాబద్దమని మరోసారి తేలిపోయింది. గులాబీ అధినేత ప్రతిష్టను కనుమరుగు చేసేందుకు పాలన చేతగాని పాలకులు చేస్తున్న దుష్ప్రచారం ఉత్తదేనని మరోమారు రూఢి అయింది. కేసీఆర్ పాలనలో తెలంగాణలో 100 ఏండ్ల అభివృద్ధి జరిగిందని తాజాగా ప్రముఖ ఆర్థిక నిపుణులు మార్సిలస్ వ్యవస్థాపకుడు సిఐఓ సౌరభ్ ముఖర్జియా వేణోళ్ల కొనియాడారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి, గులాబీ అధినేత కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనపై కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలు పూర్తిగా సత్యదూరమని రోజుకోసారి బయటపడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నామని, తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ నష్టపోయామంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు అసత్యాలని మరోసారి తేటతెల్లమైంది. 10 ఏండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ 100 ఏండ్ల అభివృద్ధిని సాధించిందని మరోమారు రుజువైంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఆర్థిక అభివృద్ధి సాధించిన ప్రాంతంగా తెలంగాణ నిలిచిందని ప్రముఖ ఆర్థిక నిపుణులు మార్సిలస్ వ్యవస్థాపకుడు సిఐఓ సౌరభ్ ముఖర్జియా తేల్చి చెప్పారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ సాధించిన ఆర్థిక అభివృద్ధిని ఆయన వేనోళ్ల కొనియాడారు. చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రపంచంలోనే రాకెట్ ప్రభలతో ఆర్థిక అభివృద్ధి సాధించిన ప్రాంతంగా తెలంగాణను కొనియాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా స్థూల దేశీయోత్పత్తిలో దక్షిణాది రాష్ట్రాల వాటాపై సౌరభ్ ఆసక్తికర విషయాలను తెలియజేశారు. ఇందులో ముఖ్యంగా తెలంగాణను ప్రత్యేకంగా ప్రస్తావించారు. గడిచిన 7 ఏండ్లలో తెలంగాణ ఆర్థిక రంగం రెట్టింపైందని తెలిపారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి సాధించిన ప్రాంతంగా తెలంగాణ నిలిచినట్లు కితాబిచ్చారు. ఆర్థికాభివృద్ధి రేటులో ప్రపంచంలోనే తెలంగాణ 2వ స్థానంలో ఉన్నట్లు వివరించారు. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వస్తువుల కల్పన, విద్య, శాంతి భద్రతలు తదితర అంశాల్లో రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని తెలిపారు. అలా గడిచిన కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ఎంతో వృద్ధి సాధించిందని ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతగా తెలంగాణను పొగుడుతున్న సౌరభ్ ముఖర్జియా ఎవరంటే ఆయన ప్రఖ్యాత ఆర్థిక నిపుణులు, రచయిత కూడా. క్లియర్ క్యాపిటల్, మార్సిలస్ వంటి సక్సెస్ఫుల్ కంపెనీలకు వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఇండియాలోని అసోసియేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ కు వ్యవస్థాపక డైరెక్టర్ గాను వ్యవహరించారు. సెబీ, ఆర్బీఐ నిర్వహించే ఉన్నత స్థాయి సమావేశాల్లో విలువైన సూచనలిచ్చే అతి కొద్ది మందిలో సౌరభ్ ఒకరు. ఆర్థిక సంస్కరణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పలు పాలసీలకు సైతం ఈయన సూచనలు చేశారు. గురూస్ కియాస్, మోడర్న్ ఇండియాస్ మనీ మాస్టర్స్, ది అన్యూజువల్ బిలియనియర్స్, కిస్ కంపెనీ మే ఇన్వెస్ట్ కరే, డైమండ్స్ ఇన్ ది డస్ట్, షేర్ మార్కెట్ సక్సెస్ మంత్ర వంటి ఎన్నో పుస్తకాలను రచించారు. ఇవన్నీ బెస్ట్ సెల్లర్స్ గా నిలిచాయి. ఇక అభిమానులు మనీ గురుగా పిలుచుకునే సౌరభ్ ముఖర్జియా 1976లో జన్మించారు. పూర్వీకులది కోల్కతా. లండన్ లో కళాశాల విద్యను పూర్తి చేశారు. ఎకనామిక్స్ లో మాస్టర్స్ సాధించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను సౌరభ్ ముఖర్జియా ఒక్కరే ప్రశంసించలేదు. గులాబీ అధినేత హయాంలో తెలంగాణ సాధించిన ఆర్థికాభివృద్ధిని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం కొనియాడింది. గణాంకాలతో సహా ప్రశంసలు కురిపిస్తూ ఆర్బీఐ నివేదికను విడుదల చేసింది. తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ 10 ఏండ్ల వ్యవధిలో 243% వృద్ధి రేటును నమోదు చేసినట్లు ఇందులో వెల్లడించింది. జీఎస్డీపీలో 249% పెరుగుదల నమోదైనట్లు వివరించింది. స్థాపిత విద్యుత్ సామర్థ్య పెంపు, ఆహార ధాన్యాల ఉత్పత్తి, మూలధన వ్యయంలో పెరుగుదల, సాగునీటి సదుపాయం, ఇలా ప్రతి అంశంలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టించిందని ఆర్బీఐ గణాంకాలతో సహా వెల్లడించింది. అయితే గులాబీ అధినేత సాధించిన అపూర్వ విజయాలను ఎందరు పొగిడినా, ఎన్ని నివేదికలు అందజేసినా అవి కాంగ్రెస్ పాలకుల కండ్లకు కనపడకపోవడం, వారి చెవులకు వినపడకపోవడం గమనార్హం. కానీ గులాబీ అధినేత పాలనను కళ్లారా చూసిన తెలంగాణ 4.5 కోట్ల ప్రజానికం ఎవరైనా కేసీఆర్ పాలన డబుల్ ఖజానా అని చెప్పకుండా ఉండలేరు.